శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వందే సూర్యశశాంక లోచనయుగం వందే జగత్పావనం వందే పత్రసహస్ర పద్మనిలయం వందే పురారిప్రియం వందే రాక్షస వంశనాశనకరం వందే సుధాశీతలం వందే దేవ కపీంద్రకోటి వినుతం వందే సదా రాఘవం. నారాయణ అష్టాక్షరీ మంత్రంలో రా అనే అక్షరము జీవాక్షరం, అలాగే పంచాక్షరీ మంత్రంలో మా అనే అక్షరం జీవాక్షరం. ఈ రెండు జీవాక్షరాలు కలిసి రామ అనే మంత్రం ఏర్పడింది. అందుకే స్వామీజీ రామ హరే జయ శౌరే అనే భజనలో హరిమంత్రాత్ రావర్ణం శివమంత్రాత్ మ వర్ణం సంపుటితం తే మంత్రం అని అన్నారు. రామ అని పలకటంతోనే గొప్ప మహిమ ఉంది. రా అంటే నోరు తెరుచుకొని లోపలి పాపాలు బయటకు వచ్చి భస్మమైపోతాయి. మా అని పలకగానే నోరు కవాటంలాగా మూసుకొని పోయి బయటి పాపాలు లోనికి రానికుండా చేస్తున్నాయి. రామదాసు రామనామామృతాన్ని త్రాగి రామనామ మహిమను అనుభవించి శ్రీరామ నీనామం ఎంతో రుచిరా అన్నాడు కదా. రామనామస్మరణ జ్ఞానాన్ని ఇస్తుంది, జన్మ లేకుండా చేస్తుంది. మన తెలుగువారి ఇలవేలుపైనటువంటి శ్రీరాముడు పుట్టినరోజే ఈ శ్రీరామనవమి. మన ఇరు తెలుగు రాష్ట్రాలలోనూ చిన్నగానో పెద్దగానో రామాలయాలు ఎన్నో ఉన్నాయి. ఈ శ్రీరామనవమి నుంచి 9 రోజుల వరకు మన ఇంటి పండుగలాగా ఉత్సవాలను చేసుకుంటాం. పెద్ద పెద్ద పందిళ్లు వేసి తోరణాలు కట్టి సీతారాముల విగ్రహాలను బాగా అలంకరించి పూజలు చేసుకుంటాం. పుట్టినరోజే పెళ్లి రోజు గనుక ఈ రోజున సీతారామ కళ్యాణం చేసి వడపప్పు పానకము నైవేద్యం పెట్టి అందరికీ పంచుకుంటాం. రామకథను రామకీర్తనను విని ఆనందిస్తాం కదా. ఇలా రామయ్య మన జీవితాలలో ఇంతింతగా ఎందుకని ఒదిగిపోయాడు, మనస్సుల్లోకి దూరిపోయాడు స్వామి అంటే ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలా నడవకూడదు, ఇలా నడవాలి అని రామయ్య నోటితో చెబుతూ చేతితో చూపించాడు. మనిషి ఎంత బాధ్యతాయుతగా ఉండాలో తన ప్రతిచర్యతోనూ తెలియజెప్పాడు. సీతమ్మ కూడా రామయ్యనే అనుసరిస్తూ స్త్రీలందరికీ ఆదర్శంగా నిలిచింది కదా. దేవతలై ఉండి కూడా మనుష్యులలాగా నటించారు. జగత్తును ఉద్ధరించటం కోసమే వారు అవతరించారు. సత్యము ధర్మము అనగానే మనకు రాముడే గుర్తుకు వస్తాడు. ప్రమాణానికి ఉదాహరణ చూపటానికి రాముడు ఉన్నాడు కదా. రాముడు ఎప్పుడూ కూడా ఒకే మాట మీద నిలబడి ఉంటాడు. ఆ నియమాన్ని కైకతో మాట్లాడే సందర్భంలో తానే స్వయంగా ఇలా ప్రకటించాడు. రామో ద్విర్నాభిభాషతే. రాముడెప్పుడూ కూడా 2 మాటలు మాట్లాడడు అని చెప్పి ఇంకొక మాట మాట్లాడకుండా అడవికి వెళ్ళిపోయాడు. ఒకే బాణాన్ని ప్రయోగించి వాలిని కూల్చాడు. ఇలాంటి ఉదాహరణలు రాముడి కథలో ఎన్నో ఉన్నాయి. ధర్మాన్ని రక్షించటమే నా వ్రతము అని ఋషులందరి సమక్షంలో రాముడు తన వ్రతాన్ని ప్రకటించాడు. ఆ ప్రకారంగా రాముడు ధరణిలో నడుస్తున్నప్పుడు పక్షులు చెట్టు పుట్ట గుట్ట అన్నీ కూడా పులకించిపోయాయి. జటాయువు పక్షి వచ్చి సేవలు చేసింది. సీతామాత అపహరణ గురించి చెప్పి ప్రాణాలు విడిచి సేవ చేసుకుంది. వనవాసులైన మహర్షులు వచ్చి పలు సంఘటనల్లో రామా మేము సంపాదించుకున్న పుణ్యాన్ని అంతా
నీకు ధారపోస్తాము, నీ కార్యాన్ని సాధించుకో అన్నారు. కానీ శ్రీరాముడు అందుకు అంగీకరించలేదు. తాను సాధించాలనుకున్నది పురుష ప్రయత్నంతోనే సాధించాలనుకున్నాడు. కష్ట సమయాల్లో మానవుడు ఇలా ఆచరిస్తేనే శాశ్వతమైన ఫలాన్ని అందుకుంటాడని నడిచి చూపించాడు. గంధర్వుడైన కబంధుడు మార్గం చూపించాడు. మంచి స్నేహితుడి జాడ తెలిపాడు. శబరిమాత పండ్లు పెట్టి రాముడి ఆకలిని తీర్చింది. చపల స్వభావం కలవి, మాట విననివి అయినటువంటి కోతులు కూడా ధర్మాత్ముడైనటువంటి రాముడి మాటను కూడా విన్నాయి కదా, ఒక త్రాటి మీద నడిచాయి. ఇలా రాముడు సాధించిన ఘనతలలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సముద్రం మీద వంతెన కట్టడం మరొక ఎత్తు. నదుల మీద వంతెనలు కట్టగలం, కానీ సముద్రం మీద వంతెనలు కట్టడమే ఆశ్చర్యం కదా. అది రాముడు సాధించాడు. కనుకనే పురాణాలలో రామకథ ప్రసక్తి వచ్చినప్పుడు ప్రత్యేకించి రాముడు నీరధిపై వారధి వంతెన కట్టాడు అంటే, నీరధిపై వంతెన కట్టాడు అంటే వారిధిని కట్టాడు అని మనం చెప్పుకుంటుంటాం అని శ్లాఘించటం జరిగింది కూడా. దేవా, నువ్వు ఎప్పుడు పిలిస్తే మేము అప్పుడు వస్తాము, నీ పని చేసి పెడతాము అని అస్త్రదేవతలు ప్రత్యక్షమై వరమిచ్చి వెళ్ళారు. అటువంటి అద్భుతశాలి శక్తి కలవాడు శ్రీరాముడు. ఎంత దివ్యాస్త్ర సంపన్నుడైనా, దైవబలంతో సాధించుకోగల శక్తిమంతుడైనా రాముడు మానవుడేగానే ఉన్నాడు కదా. అట్లనే ఉన్నాడు, మానవుడుగానే చెప్పుకున్నాడు, మానవుడిగానే ప్రవర్తించాడు కూడా. మనిషి తలుచుకుంటే అన్ని సాధించగలడు అని నిరూపించాడు. సత్య ధర్మాలను పట్టుకున్న వారికి దేవతలు సహాయం చేస్తారు కదా, కష్ట సమయాల్లో ఆదుకుంటారు అని తన చరిత్ర ద్వారా తెలిపాడు. కనుకనే యుద్ధ సమయంలో రామయ్యకు గరుత్మంతుడు వచ్చి సహాయం చేశాడు. ఇంద్రదేవుడు రథం పంపాడు. సూర్యదేవుడు ఆదిత్య హృదయంతో జయాన్ని ప్రసాదించాడు. చివరిలో బ్రహ్మదేవతలు శ్రీరాముడికి దర్శనమిచ్చారు. వెన్నుతట్టి ధర్మం తప్పకుండా చేస్తూ ధైర్యమిచ్చి నడిపించేటువంటి శ్రీరాముడి పండుగను భక్తితో ఆచరించండి. రాముడు ధర్మాన్ని పట్టుకొని విజయం సాధించినట్లుగా విజయం సాధించండి. సత్యానికి జయం కలుగుగాక, ధర్మానికి జయం కలుగుగాక. శ్రీరామానుగ్రహంతో అందరికీ ధర్మకార్యాల పట్ల ఆసక్తి కలుగుగాక అని ఆశీర్వదిస్తూ, జయ గురుదత్త. జై శ్రీరామ్, జై శ్రీరామ్.